786 News Channel Media. Your voice, our report. నెల్లూరుకు అతి సమీపంలో సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పవిత్రమైన దర్గా ఏఎస్పేట దర్గా. ఏఎస్పేట అంటే హనుమ సముద్రం పేట అని అర్థం. ఇక్కడ వచ్చిన భక్తులకు వాళ్ళ ఆరోగ్యం పట్ల నాయబ్ రసూల్ బాబా గారు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని ఒక నమ్మకం. అలాగే దయ్యాలు, భూతాలు, దిష్టి దోషాలు గల వాళ్ళకు కూడా ఇక్కడ ఒక వరప్రసాదం లాంటి నాయబ్ రసూల్ బాబా ఒక నిద్రలో కలలో కనిపించి వాళ్ళ ఆరోగ్యాలను సంపూర్ణంగా చేసేందుకు నాయబ్ రసూల్ బాబా కృషి చేస్తారని ఒక ప్రధానమైన నమ్మకం. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇక్కడ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు వస్తుంటారు. ప్రతి ఏటా జరిగే గంధమోత్సవ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు వీచేస్తుంటారు. ముఖ్యంగా ఈ దర్గా అభివృద్ధి మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని దర్గా ప్రాంతాన్ని పరిశీలించి దర్గా అభివృద్ధికి కృషి చేయాలని ఇక్కడ స్థానికులు, భక్తులు కోరుతున్నారు. ఒక మహిళ అయితే మా పక్కన ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు నుంచి వచ్చినాం సార్. ఇక్కడ దర్గాకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 4 years నుంచి వస్తున్నాం. 4 years ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడ ఉంటున్నాం సార్. ఏమైంది మీకు ప్రాబ్లమ్? మాకి ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం నుంచి వచ్చినాం. బట్ ఇక్కడ చాలా బాగా అవుతుంది. అందుకోసం ఇంకా ఉన్నాము. పర్మిషన్ దొరికితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్. అంటే మీకు కళలో కనిపించారా? కనిపిస్తారు, అన్ని చెప్తారు సార్, అన్ని మాకి చూపిస్తారు. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఏదైతే ఆత్మకూరు పక్కన ఉండేది ఏఎస్పేట పవిత్రమైన దర్గా, ఈ రోజైతే ప్రత్యేకంగా 786 న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్గా అయితే ఇక్కడ మా సబ్స్క్రైబర్స్కి, ప్రజలకి అయితే చూపిస్తున్నాం. ఏదైతే ఈ దర్గాలో ప్రత్యేకత, ఏదైనా దయ్యాలున్నా, భూతాలున్నా, శైతాన్లు ఉన్నా, ఏమున్నా కూడా ఎక్కడ నాయబ్ రసూల్ అమ్మాజాన్ దర్గా దగ్గర వచ్చిన తర్వాత షిఫా అవుతుందని చెప్పి భక్తులు ఒక నమ్మకం. ఏదైతే మొన్న కూడా ఒక హుండీలో చూసాం, దాదాపు 3 కోట్ల పై చిలుక ఏదైతే హుండీలో అయితే డబ్బులు రావడం జరిగింది. ఇక్కడ అభివృద్ధి ఏ మాదిరిగా ఉంది? ఆంధ్రప్రదేశ్ ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఏ మాత్రంగా చెందుతుంది, ఇక్కడ స్థానిక ఉండే భక్తులకి అడిగే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడైతే ప్రత్యేకంగా చాలా వరకు అయితే చాలా భక్తులకైతే మేము ఇన్వెస్టిగేషన్ అయితే చేశాము. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడైతే ఒక రాత్రి, 2 రాత్రి, 3 రాత్రి గడిపిన తర్వాత వాళ్ళకి ఆపరేషన్ లేకుండా కూడా ఆపరేషన్ అయిన దాఖలాలు అయితే చాలా ఇక్కడ ఒక మహిమగా అయితే అనిపిస్తూ ఉంది. ఎప్పుడు విధంగా మేము 786 మీడియాలో ప్రత్యేకంగా అయితే వీడియో అయితే ఏఎస్పేటలో అయితే ఇప్పుడు దాకా అయితే చూపించలేదు. ఈరోజు ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా అయితే 786 ఇస్తాం. చూడండి, పక్కన అయితే దర్గా ఉంది. దర్గా అయితే చాలా అయితే వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. వ్యూ వేలాది మంది భక్తులు అయితే ఈరోజు ఫ్రైడే కావడంతో వేలాది మంది భక్తులు అయితే ఇక్కడ దర్గాకి వచ్చినారు. పక్కనైతే మసీదు ఉంటుంది. మసీదు ఇక్కడ నమాజ్ చదివిన తర్వాత ఇక్కడ ఉండే స్థానిక భక్తులందరూ కూడా దర్గాకి ప్రత్యేక ప్రార్థనలు కూడా దువా అయితే ఫాతిహా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడైతే ఆడపిల్లలకి పెళ్లి కాకుండా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆడపిల్లలు ఇంట్లో కూర్చున్న, పెళ్లి కాకపోయినా, దోషాలున్నా, గ్రహాలున్నా, ఏ ఉన్నా కూడా ఇక్కడ ఉండే స్థానిక ఏఎస్పేటలో ఉండే భక్తులకి అందరూ కూడా నమ్మకం. అదేవిధంగా అయితే ఇంకోటైతే కొంతమంది హైదరాబాద్ నుంచి అనేక ప్రాంతాలు, ఢిల్లీ, బాంబే, ఎక్కడైతే ఏఎస్పేట అంటే ఇక్కడ ఫేమస్ అయిన దర్గా, ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి, చెన్నై కానీ ఎంత వస్తుంది. ఇక్కడైతే కొంతమంది మనతో ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. क्या नाम तुम्हारा? कैसा है वक्फ बोर्ड का इधर फैसिलिटी आपको? अल्हम्दुलिल्लाह बहुत ज़बरदस्त है यहाँ पे वक्फ बोर्ड की तरफ से तो बहुत सारी फैसिलिटीज है। जैसे खाने का टोकन मिलता है, 2 टाइम खाना मिलता है लंगर की तरफ से, वक्फ बोर्ड की तरफ से 2 टाइम खाना मिलता है, सोने के लिए टोकन है, खाने के लिए टोकन है, और 2 तरफ ठंडा पानी मिलता है, एकदम कूल पानी मिलता है। और यहाँ पे हर बीमारी की शिफा मिल जाती है। हर कंट्री से पब्लिक आती है यहाँ पे। जो अभी ये एएसपेटा में दरगाह में जो एपी वक्फ बोर्ड चेयरमैन अजीज भाई आए थे, अब उनके आने के बाद ये लंगर खाने का इंतजाम कैसा चल रहा है? एकदम अल्हम्दुलिल्लाह बहुत ज़बरदस्त चल रहा है। 2 टाइम खाना मिल रहा है और पब्लिक को कुछ भी टेंशन नहीं है। पानी है, एक पहला है वाटर प्लांट 2nd गेट के पास, 1st गेट के पास है, ठंडा पानी मिलता है और 2 तरफ पानी मिलता है। खाने के लिए 2 टाइम लंगर है। वक्फ बोर्ड की तरफ से कोई परेशानी नहीं है, एकदम ज़बरदस्त है सब फैसिलिटी। और इधर बहुत लोग बोल रहे हैं, इधर हमने इन्वेस्टिगेशन किए थे,
जो भी इधर है कुछ लोग को हेल्थ के इशू था, वो लोग इधर 1 दिन 2 दिन आने के बाद है वो लोग को भी शिफा हो रहा है, सही है ये? एक दिन में आप पब्लिक 1 घंटे के लिए भी सही नीयत लेके आए तो 1 घंटे में भी इलाज हो सकता है यहाँ पे, बस अकीदा और भरोसा से रख के आना। और मैं इधर आके 2-3 लोग को पूछा लेडीज़ को, वो लोग भी बोल रहे हैं हमको ऑपरेशन का प्रॉब्लम था, वो डॉक्टर के पास जाने के बाद ठीक हो गया इधर दरगाह के आने पर, सही है वो? ये बात तो सही है, यहाँ पे हर किसी का इलाज होता है। कुछ लोग तो यहाँ पे आने की भी ज़रूरत नहीं, सही अकीदा करे तो बस में ट्रेन में जो पब्लिक आती है वहाँ पे इलाज हो जाता है उनका, वहाँ से वहाँ चीज़ रिटर्न चल जाती है, इतना करम है यहाँ पे। और ये जो सोने का इंतजाम है इधर नंबर्स लिखे हैं, इसको पैसा कुछ वसूल कर रहे हैं? नहीं, पैसे वैसे कुछ भी देना नहीं है। अगर जाके वक्फ बोर्ड में बात करिए तो वहाँ पे भी टोकन है, सोने के लिए टोकन लाइन लगा के लेना पड़ता है। अगर कोई इमरजेंसी टोकन होगा तो आप उसमें जाके बात करें वक्फ बोर्ड में। जो भी दरगाह को आने वाले हैं वो लोग को कुछ पैसे की सा डिमांड कर रहे हैं? नहीं, हुंडी के पास है? नहीं, डिमांड कुछ भी नहीं है यहाँ पे, ऐसा कुछ भी नहीं है। जो भी डाले वो ले लेते हैं साहब, इतने दो इतने डालना पड़ता है, सब कुछ भी नहीं है। ఇదేంటి ఈరోజు అయితే ఏఎస్పేటలో ప్రత్యేకంగా అయితే దర్గా దగ్గర వచ్చి చాలా మందికి అయితే అడిగాం, వీడియోస్లో అంతా చూపిస్తాం మీకు. ఇక్కడ పవిత్రమైన దర్గా, ఇక్కడ టాప్ మోస్ట్ ఇండియాలో ఉండే టాప్ మోస్ట్ అజ్మీర్ తర్వాత ఏదైతే దర్గా అయితే ఏఎస్పేట నాయబ్ రసూల్ అమ్మాజాన్ దర్గా అని చెప్పి స్థానిక భక్తులు అయితే చూస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన చుట్టుపక్కల చూడండి, చాలా మంది అయితే ఈరోజు అయితే వేలాది మంది అయితే ఈరోజు పైన కావడంతో చాలా మంది అయితే వచ్చినారు. దర్గా మొత్తం కిటకిట అనిపిస్తూ ఉంది. దర్గా వ్యూ చూడండి మీరు, అసలు జనాలు అయితే ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. మామూలుగా కస్మూర్ దర్గా కానీ ఏఎస్పేట దర్గా కానీ ఇక్కడ నెల్లూరులో అయితే టాప్ మోస్ట్ దర్గా అని చెప్పి చాలా మంది అయితే భక్తులు అంటున్నారు. అదేవిధంగా అనేక వీడియోస్ 786 న్యూస్ ఛానల్ మీడియాలో అయితే మీకు ముందుకు తెస్తాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.